క్విక్గా పన్నీర్ కూరని ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం. ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాని సన్నగా తరుక్కోండి. పన్నీర్ని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకుని గరం మసాలా, కారం, ధనియాల పౌడర్ని వేసుకుని కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని వేసేసుకుని పన్నీర్కి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి. చూసారా ఈ విధంగా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేసుకుని 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు, టమాటా యాడ్ చేసుకుని కొంచెం మగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ విధంగా. ఇప్పుడు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. బిర్యానీ ఆకు, చెక్క, యాలక్కాయ, లవంగా, జీలకర్ర యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని క్యూరీ యాడ్ చేసేసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అందులో కొంచెం పసుపు, కారం యాడ్ చేసుకోండి. ధనియాల పౌడర్, సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని అందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి కలిపేసుకుని 5 మినిట్స్ నీళ్ళతో కవర్ చేయండి. తర్వాత అందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. క్యూరీకి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకోండి. మొత్తం ఒకసారి కలిపేసుకుని నీళ్ళతో 5 మినిట్స్ కవర్ చేయండి. ఈ విధంగా మరిగిన తర్వాత పన్నీర్ పీసెస్ యాడ్ చేసేయండి. చూసారా మళ్ళీ ఒక 5 నిమిషాలు కవర్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ.